కింగ్డమ్. సో గురువారం విడుదల కాబోతున్న కింగ్డమ్ మూవీ మీద టీంలోనే కాదు పరిశ్రమల వర్గాల్లో కూడా భారీగా అయితే అంచనాలున్నాయి. ఇండస్ట్రీ హిట్ అవుతుందని భావించిన 'హరిహర వీరమల్లు' ఆశించిన స్థాయిలో అయితే పెద్దగా ఆడట్లేదు కాబట్టి ఇప్పుడు బాక్స్ ఆఫీస్‌కి ఉత్సాహం ఇవ్వాల్సిన బాధ్యత మొత్తం విజయ్ దేవరకొండ మీద ఉంది. సో సాలిడ్‌గా 2 వారాలకు ఓపెన్ గ్రౌండ్ దొరకనున్న నేపథ్యంలో వీలైనంత వరకు ఆ లోపే కింగ్డమ్ ఎంత వసూలు చేసుకోవాలో అంత వసూలు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆగస్ట్ 14న 'కూలీ', 'వార్ 2' 2 ఒకేసారి దిగుతాయి కాబట్టి అప్పటి నుంచి మనకి థియేటర్స్ కావచ్చు అండ్ ఆడియన్స్ కావచ్చు ఇద్దరు కూడా అటువైపు వెళ్ళిపోతారు. సో ఆడియన్స్ మూడ్ మొత్తం అటువైపు షిఫ్ట్ అయిపోతుంది కాబట్టి ఈ లోపే ప్రమోషన్స్ పరంగానే ఏ అవకాశాన్ని కూడా వదులుకోకుండా మొత్తంగా అయితే దీన్ని కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ అలాగే థియేటర్ బిజినెస్ లెక్కలకు వస్తే మనకి కింగ్డమ్ సుమారుగా 100 crores గ్రాస్ లక్ష్యంతో అయితే దిగుతుంది. సో షేర్ ఆల్మోస్ట్ 55 crores వరకు రావాల్సి ఉంటుంది. నైజాంలో 15 crores, సీడెడ్లో 6 crores, ఆంధ్రాలో 15 crores అండ్ కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో 3.5 crores అండ్ ఓవర్సీస్లో 10 crores మొత్తంగా అయితే జరిగింది. అండ్ ఇతర డబ్బింగ్ వర్షన్స్ కూడా 4 crores వరకు డీల్ జరిగినట్లుగా అయితే ట్రేడ్ టాక్ అయితే ఉంది. అండ్ ఇది బ్రేక్ ఈవెన్ కావాలంటే మనకి బ్లాక్ బస్టర్ టాక్ రావడం కంపల్సరీ. ఎందుకంటే 100 crores గ్రాస్ రావడం అనేది కష్టమైన విషయమే. సో అది రావాలంటే ఖచ్చితంగా మంచి టాక్ అయితే రావాల్సిన అవసరం ఉంది. సో లాస్ట్ టైం హిట్ 3కి ఆ రకమైన టాక్ వచ్చినా కూడా 100 crores రీచ్ అవ్వడానికి చాలా టైం పట్టింది. సో అందువల్ల ఇప్పుడు బ్లాక్ బస్టర్ టాక్ వస్తేనే కానీ మనకి కింగ్డమ్ 100 crores టచ్ చేసే అవకాశం అయితే చాలా తక్కువ. సో ట్రైలర్తో సరిపడి బజ్ అయితే క్రియేట్ అయింది. అండ్ కేజీఎఫ్ రేంజ్లో ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్ ఉన్నాయని క్లారిటీ డైరెక్టర్ గారు అయితే ఇచ్చేశారు. సో ఇప్పుడు ట్రైలర్ మీద అయితే కొన్ని కమెంట్స్ అయితే ఉన్నాయి. అంటే చూస్తుంటే సలార్, కేజీఎఫ్ ఇవన్నీ గుర్తొస్తున్నాయని చెప్పి అంటున్నారు. సో ఏదైనా సరే ముందు రోజు ప్రీమియర్స్ అయితే మనకి వేయబోతున్నారు. అంటే 11 o'clock ప్రీమియర్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. సో బుధవారం షోస్ వేస్తే మనకి హరిహర వీరమల్లు టైంలో చూసాం. బుధవారం వేయడం వల్ల థర్స్డే, ఫ్రైడే 2 రోజులు మనకి నాన్ వీకెండ్ కదా. సో ఆ టైంలో బాగా నెగిటివ్ అయితే కలిగింది. సో స్టిల్ వాళ్ళు 11 o'clock షోస్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ మనకి మండే రోజు హైదరాబాద్లో యూసఫ్గూడ గ్రౌండ్స్లో అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది కదా. దాని తర్వాత మరింత హైప్ అయితే పెరిగింది. అండ్ ఇప్పుడు కాంపిటీషన్ ఏది లేదు కాబట్టి పబ్లిక్ నుంచి కింగ్డమ్కి మంచి సపోర్ట్ అయితే దొరికితే 100 crores గ్రాస్ అనేది చాలా ఈజీగా దొరికేస్తుంది. అండ్ ఫ్లాపులతో ఉన్న విజయ్ దేవరకొండ గారికి సాలిడ్ కంబ్యాక్ అయితే దొరుకుతుంది. సో ట్రైలర్ చూసాక మనకి మంచిగానే అనిపించింది. సో దీని గురించి మీరే అనుకుంటున్నారా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో 100 crores గ్రాస్ విజయ్ దేవరకొండ గారు కొట్టగలరా చూద్దాం.